ఇది దిస్ ఈజ్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఎనీబడి. అంటే కాలేజీలో చదువుకోవడం అనేది అందరూ, అంటే మాలాంటి వాళ్ళు కూడా ఆ కాలేజీ ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాం. సో నేను ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ సర్టెన్ థింగ్స్ టు యూ. జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించాలి అంటే చిన్న చిన్న కరెక్షన్స్గా మనం చేసుకుంటే, విచ్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. అదేమిటంటే, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి ఎంతమంది ఆన్సర్ చాలా నిజాయితీగా ఇస్తారో చెప్పాలి. గత వారం 10 రోజులుగా మీలో ఎవరన్నా సూర్యోదయం చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. గుడ్. అంటే దీని అర్థం ఏంటంటే, చాలా సూర్యుడిని కూడా నెట్లోనో సిస్టంలోనో చూస్తున్నట్టు అర్థమైంది. అంటే నా ఉద్దేశం, మీరు ఎన్నింటికి లేస్తారు అని. అంటే 6 o'clock కన్నా ముందు లేచే వాళ్ళు చేయొద్దండి. నేను అబద్ధాలు విన్నాను కానీ అబద్ధాలు ఇంత చూడలేదు. కూర్చో. ఒకటి సత్యం, మీరు ఎన్నింటికి లేచినా మీ అమ్మగారు ఎన్నింటికి లేస్తారు? నేను ఎందుకు అడుగుతానంటే, ఎప్పుడు నేను చాలా లేట్గా లేచేవాడిని, 7:30 ఆ ప్రాంతాల్లో. ఐ బిలాంగ్ టు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 7:30, 8 గంటలకి అట్లా లేచేవాడిని. అన్నీ హడావిడి, కంగారుగా మొహం, అన్ని ఎవ్రీథింగ్. సో టైం ఉండేది కాదు ఎప్పుడు. సో ఆల్వేస్ I was a failure. Always I was late to many things. Somehow I was frustrated. అంటే జీవితంలో మనం ఏం సాధించలేని, ఏవో చల్తా అనేలాగా ఉన్న క్రమంలో నాకు ఒక కొటేషన్ చదివాను. అదేమిటంటే, జీవితంలో పెందరాళే లేవకుండా విజయాల్ని సాధించిన వాళ్ళని నేను చూడలేదు అని ఒక కొటేషన్. అంటే జీవితంలో ఏదన్నా సాధించాలంటే యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ. ఆ వాక్యం నన్ను కదిలించేసింది. సరే చూద్దాం అని చెప్పి లేవడం ప్రారంభించాను. ఫ్రమ్ మై 10th క్లాస్ ఇవాల్టి వరకు నేను ఎప్పుడు బిట్వీన్ 5 and 5:30 లేస్తాను. దట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎనీబడీస్ సక్సెస్. నాది కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఇవాళ ఉన్నతోన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఎర్లీగా, అంటే 5 గంటలకి కనుక లేవగలిగితే మీరు సాధించలేనిది లేదు. టేక్ మై వర్డ్. కనీసం 1 నెల ట్రై చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు అడ్వైస్ టు ది నెక్స్ట్ జనరేషన్. బికాస్ ఒకవేళ మీరు తర్వాత దిస్ ఈజ్ అ వండర్ఫుల్. ఇప్పుడు ఈ కాలేజ్ పీరియడ్ అయిపోయి ప్రపంచంలో కడిగిపెట్టినప్పుడు దేర్ ద యాక్చువల్, ఇందాక ఆయన దేర్ ది ఎనర్జీ స్టార్ట్స్ అన్నారు. దట్స్ ట్రూ, బట్ దేర్ ద ప్రాబ్లమ్స్ స్టార్ట్ ఆల్సో. ఇక్కడ షేర్ చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఏదైనా అవసరం వస్తే లెక్చరర్స్ ఉంటారు, కన్నీళ్లు తుడిచే తల్లి తండ్రి ఉంటారు. బట్ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మాత్రం మీరొక్కరే ఉంటారు మీ ముందు, యూ అండ్ యూనివర్స్. సో యూ హ్యావ్ టు ఫైట్ విత్ దట్, విత్ యువర్ ఇంటెలెక్ట్ అండ్ ఎనర్జీ. ఎందుకు లేవాలంటే దెర్ ఈజ్ అ సైంటిఫిక్ రీజన్. ది టైమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 8s, 3 8. ఉదయం 1 గంట నుంచి 8 గంటల వరకు తెల్లారుజామున, దట్ ఈస్ సరస్వతి పీరియడ్ అంటే పీరియడ్ ఆఫ్ సరస్వతి. అంటే చదువుకు సంబంధించిన ఎనర్జీస్ ఉంటాయి. అందుకనే తెల్లారుజామున 4, 4:30 నుంచి బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతి.
ఏదైనా చదివితే వెంటనే అది బుర్రలోకి వెళ్ళిపోతుంది. సో మెమరైజింగ్కి కానీ చదువుకోవడానికి వండర్ఫుల్ పీరియడ్ ఏమిటంటే ఎర్లీ మార్నింగ్. ఆ తర్వాత ఎనర్జీ స్టార్ట్ అవుతుంది, యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది సొసైటీలో. ఆ తర్వాత సాయంత్రం ముద్దుల 8 నుంచి మళ్ళీ సాయంత్రం దాకా ఎనర్జీ ఉంటుంది. ఆ తర్వాత నైట్ అంతా 2 o'clock దాకా లక్ష్మి అంటే వ్యవహారం, ఫినాన్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో దీస్ 1 to 8 అలా ఎనర్జీ 4 దాకా ఉద్ధృతంగా ఉండి మెల్లిగా 6, 7 నుంచి అలా డల్ అవుతుంది. సో ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్ టు బీ, ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్క నెల ట్రై చేయండి. సర్టెన్లీ యూ విల్ చేంజ్ టోటల్. అంటే ఇప్పటికున్న లైఫ్కి తర్వాత లైఫ్కి చాలా తేడా ఉంటుంది. అలాగే నౌ ఐఎమ్ కమింగ్ టు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్. ఆయనతోటి నేను పనిచేయడం జరిగింది కథానాయకుడు అనే సినిమాలో. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, కేమ్ ఫ్రమ్ వెరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా చాలా కష్టాలు పడ్డాడు. ఇవన్నీ ఎందుకు చెప్తుంటే దీస్ ఆర్ ద ఇన్స్పైరింగ్ ఆస్పెక్ట్స్. ఇవాళ ఇలా చిటికేసి కబ్బాలీడా అంటే కోట్ల మంది జనం ఆకర్షితులవుతున్నారంటే కమిట్మెంట్ టువర్డ్స్ కష్టం ఎంత కష్టపడ్డాడు. అతను ఒక మిడిల్ క్లాస్, చెప్పాను కదా, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చినవాడు. అతను నాకు చెప్పిన విషయం ఏమిటంటే, మా ఇంట్లో కర్ణాటక ప్రాంతంలో రాగి ముద్దలు వాళ్ళు భోజనం కింద రాగి ముద్దలు తినేవాళ్ళు. రజనీకాంత్ నాకు ఆకలి ఎక్కువ వేసి ఒకసారి మా అమ్మని ఇంకొక ముద్ద పెట్టమన్నాను. మరే ఉన్నవి 4 ముద్దలు అందరం తినాలి, కావాలంటే నా ముద్ద తినేయంది తల్లి కాబట్టి. అప్పుడు నేను అడిగానన్నమాట, నాకు దరిద్రం అంటే కోపం సార్, అందుకని ఎలా అయినా ఏదైనా సాధించాలి అని కంకణం కట్టుకున్నాను. ఏ అవకాశం వస్తే దాన్ని వాడుకోవాలని ప్రయత్నించాను, బట్ ఐ కుడ్ నాట్. ఆ ఫైనల్గా నేను బస్ కండక్టర్గా జాయిన్ అయ్యాను. బస్ కండక్టర్గా జాయిన్ అయిన తర్వాత ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు డ్రైవర్స్ని, పక్కన మిగతా ఫ్రెండ్స్ని. అరే చాలా మంచి ఆర్టిస్ట్ ఎవరా, నువ్వు ఎక్కడికైనా చెన్నై వెళ్ళిపోవచ్చు కదా అని వాళ్ళంతా అడిగితే, అతని బస్ డ్రైవర్ తన మెడలో ఉన్న బంగారు చైను, హియర్ కమ్స్ ద ఫ్రెండ్షిప్, అలాంటి ఫ్రెండ్ ఉండాలి మనకి. చైన్లు కొట్టేసేవాడు, చైన్లు ఇచ్చేవాడు ఉండాలి. ఒక చైన్ మెడలోంచి ఇచ్చి నువ్వు వెళ్ళరా ఎప్పటికైనా అంటే, పాపం ఆ డబ్బు, ఆ చైన్ అమ్ముకున్న డబ్బుతోటి చెన్నై వచ్చి, చెన్నైలో చాలా స్టూడియోల్లో వేషాల కోసం ట్రై చేసి కుదరక అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్గా చేరి గురువుని చాలా చాలా వినయ విధేయతలతో ఉండి నేర్చుకుని, మళ్ళీ అతనికి వర్కౌట్ కాక అగైన్ హీ వెంట్ బ్యాక్ టు కర్ణాటక. నౌ హీ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఒక సందర్భం వస్తుంది, ఎందుకు బతికి అవసరమా అని. అలాంటి పరిస్థితి వచ్చింది. దెన్ ఈవెంట్ అయితే అతను ఏమిటంటే విషం బాటిల్ కొనుక్కున్నాడు, ఎందులోనో కలుపుకున్నాడు, అది జేబులో పెట్టుకున్నాడు. బట్ హీ వాంటెడ్ టు షేర్ సంథింగ్. నేను ఎవరికైనా ఒకళ్ళకి చెప్పాలి ఈ విషయం అని చెప్పి ఒక ఆత్మీయుడైన స్నేహితుడు ఉన్నాడు, అతనికి చెప్దామని వెళ్ళాడు. ఆ స్నేహితుడు ఏమిటంటే ఈజ్ అ పెయింటర్. పెయింటర్ అంటే బొమ్మలు వేసేవాడు, గోడల మీద గుళ్ళల్లోనూ బొమ్మలు వేసేవాడు. ఎంక్వైరీ చేస్తే ఈజ్ పెయింటింగ్ ఎట్ ఒక టెంపుల్. సో ఆ టెంపుల్కి వెళ్ళాడు. టెంపుల్కి వెళ్ళినప్పుడు వాడు పెయింట్ చేస్తున్నాడు ఫ్రెండ్. ఎలాగా, ఇక అంతా గోడ పెయింటింగ్ అయిపోయింది, నిచ్చెన వేసుకొని పై అంతస్తులో పెయింటింగ్ చేస్తున్నాడు. వెళ్ళి చూసి, ఎవరో నేను వచ్చాను రా నీకోసం మాట్లాడాలా కొంచెం అన్నాడు. అతను పెయింట్ చేస్తున్న అతను ఒక జస్ట్ ఇప్పుడే మొదలెట్టాను స్కెచ్చింగ్, జస్ట్ బీ దేర్ ఫర్ 15 minutes, సో 15 నిమిషాలు అక్కడ కూర్చోమన్నాడు. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఎంత వీలైతే ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుండని. ఈ టైంలో ఈ పెయింటర్ వేసిన బొమ్మ ఉంది, రాఘవేంద్ర స్వామి బొమ్మ ఒకటి ఉందన్నమాట. అప్పుడే ఫ్రెష్గా వేయడం వల్ల అది మెరుస్తోంది. సో ఇలా చూస్తున్నాడు, రజనీకాంత్ కనిపించిందట ఈ మెరుపులో
నేనున్నాను కదా, ఎందుకు భయపడతావు అన్న ఒక ధైర్యం రాఘవేంద్ర స్వామి ఇస్తున్నట్టు అనిపించింది ఇతనికి. తీక్షణంగా చూశాడు, మెరుస్తోంది. సంహౌ ఈ చేంజ్డ్ హిస్ మైండ్. ఎప్పుడైతే ఫ్రెండ్ కిందకి దిగాడో, ఏంట్రా ఎందుకు వస్తున్నావు అంటే, లేదురా నిజానికైతే నేను సూసైడ్ చేసుకుందామని వచ్చాను, కానీ సంహౌ రాఘవేంద్ర స్వామి బొమ్మ చూసిన తర్వాత, ఆ మెరుపు చూసిన తర్వాత, ఆ కళ్ళల్లో కరుణ చూసిన తర్వాత నాకు బతకాలని అనిపిస్తోంది. వెంటనే ఐడియా బాటిల్ బద్దలు కొట్టేశాడు, వెనక్కి వచ్చేశాడు. హీ బికమ్ ద సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా యాజ్ వెల్ ఇండియా. అంటే ఇవాళ మీరు అనుకోవచ్చు, అంతంత పెద్ద స్థాయికి వెళ్ళారంటే ప్రతి వాళ్ళ వెనకాల, ముఖ్యంగా మధ్యతరగతి, ఎందుకంటే ఒక్క నిమిషం చాలా సైలెంట్గా ఉండడమ్మా నేను చెప్తున్నా. ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారంటే దానికి కారణం మీ అమ్మ, మీ నాన్న. అమ్మా నాన్నలకి కళలకి ప్రతిరూపం మీరందరూ. ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి ఒకటి మాత్రం అనుకుంటారు, మా అబ్బాయి చాలా మంచి పొజిషన్కి వెళ్ళి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. అలాగే మా అమ్మాయి ఒక గర్వించే, అంటే నేను గర్వించే స్థాయిలో మా కుటుంబం మా పేరు నిలబెడుతుందని వాళ్ళు కష్టాలు పడ్డారో, కన్నీళ్లు పెట్టుకున్నారో, అన్నం మానేశారో, ఏం చేశారో నాకు తెలియదు. వాళ్ళు ఇక్కడికి పంపించారు మిమ్మల్ని. ఎంత కష్టపడి వాళ్ళు ఫీజులు కడుతున్నారో నాకు తెలియదు. దీనికి తాలూకా ఫలితం కనుక మీరు మీ తల్లిదండ్రులకి చూపించకపోతే, ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా అంటే ఇప్పుడు కాదు కానీ కొన్నేళ్ల తర్వాత మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా.